మిత్రులారా, తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో, కానీ పుట్టిన గడ్డకి ద్రోహం చేస్తే ఆ దేవుడే కాదు మిత్రులారా, కర్మ కూడా సరైన సమయం చూసి ఖచ్చితంగా కాటేస్తానడానికి నిన్న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే సాక్ష్యం. మిత్రులారా ఇది ఒకసారి చూడండి. ఆ 2 ఎమ్మెల్సీలు రద్దు, కోదండరాం నియామకాలపై సుప్రీం ఆదేశం, రేవంత్ సర్కార్కు మరో ఎదురు దెబ్బ, హైకోర్టు స్టేపై తొలగించిన ధర్మాసనం, నిరుడిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవరణ, తమ పొరపాటుతో 2 లబ్ధి పొందారని వ్యాఖ్య. మిత్రులారా, తెలంగాణ పేరు మీద తెలంగాణ ఉద్యమం అనే స్టేజి లెక్కి తెలంగాణకు మేధావిగా తెలంగాణ ఏదో ఉద్ధరించిండని చాలా మంది చెప్పుకుంటుంటారు. ఒకసారి ఇది చూడండి. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు విషయం కాదు. దానికోసం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అవి కూడా విన్నారు కదా మిత్రులారా. ఈయనే మేధావిగా ఉద్యమానికి దిక్చూసేట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లేకపోతే వాస్తవంగా పక్కింటోడు కూడా గుర్తుపట్టని కోదండరామిని తీసుకొచ్చి స్టేజీల మీద ఎక్కి ఉద్యమ స్థానాన్ని ఇస్తే తెలంగాణకి ద్రోహం చేసినటువంటి పాపిస్టోడు కోదండరామిరెడ్డి. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పిల్లలు ఒంటి మీద కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే, ప్రాణాలు అర్పిస్తుంటే తన పదవికి కూడా రాజీనామా చేయని పాపిస్టోడు కోదండరామిరెడ్డి. మిత్రులారా, తెలంగాణ ఆగమైంది, కొట్లాడి తెచ్చుకున్నాం, ఇంకా అమరుల ఆ నెత్తుటి శ్వాసలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి సమయంలో 70 ఏళ్లలో కనీసం తాగనీకి నీళ్ళు ఇయ్యని ఆ కాంగ్రెస్ టీడీపీ బుద్ధి వచ్చే విధంగా, పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా, తెలంగాణను బాగు చేసే విధంగా 1000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే రైతాంగం ఆగమైంది. వ్యవసాయం దండగా అన్న ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా నాటి కాకతీయుల ఆలోచనని పునికిపుచ్చుకొని ఊర్లల్లో ఉన్న వేలాది చెరువులకి మిషన్ కాకతీయ ద్వారా ప్రాణం పోస్తుంటే, మరమ్మతులు చేస్తుంటే, కాళేశ్వరం కట్టి తెలంగాణ రైతాంగానికి బీడు భూములకు నీళ్ళు అందిస్తుంటే, ఆ ప్రయత్నం చేస్తుంటే కోదండరామిరెడ్డికి కోపం వచ్చింది. తప్పుడు కథనాలతోటి, అబద్ధాలతోటి కేసీఆర్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేసిండు. నిరుద్యోగులు నెంబడేసుకొని కొలువుల కొట్లాట అని చెప్పేసి చిల్లర డ్రామాలకు తెరలేపిండు. అందుకే మిత్రులారా, ఎవరికైనా పాపం చేసే అవకాశం ఇస్తుంది గడ్డ. పాపాలు చేసిండు కోదండరామిరెడ్డి. అప్పుడే కాదు, కేసీఆర్ ప్రభుత్వం బాగు చేస్తే, కాళేశ్వరం సక్సెస్ అయితే, ఇంకో 5 ఏళ్ళు కేసీఆర్ పాలన ఉంటే ఇక వాళ్ళని దించలేమని మేధావులని చెప్పుకున్న కోదండరామిరెడ్డి బ్యూరోక్రాట్లతో కొంతమంది, మీడియా ముసుగులో తీన్ మార్మల్గాల్ లాంటి కొంతమంది, ప్రతిపక్షం పేరు మీద సీమాంధ్ర భావజాలాన్ని రుద్దే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడానికి ఆ బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇంకా సీమాంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలే నిజాలుగా చూపించే పచ్చ మీడియా, ఇవన్నీ కలిపి తెలంగాణ మీద విషం చెమ్ముతుంటే, తెలంగాణ మీద కుట్రలు చేస్తుంటే చాలామంది అమాయకులు ఆ మాయల వాడిపై తెలంగాణను ఆగం చేసుకున్నారు. ఆ పాపము మనసులు శిక్షించకపోవచ్చు కానీ కర్మ శిక్షించింది, వెంటాడింది. రేవంత్ రెడ్డికి కాదు, కోదండరామిరెడ్డికి చెంపలు పలగొట్టి చెప్పింది. ఆనాడు బీజేపీ కార్యకర్తగా పనిచేసినటువంటి ఆ గవర్నర్కి, వెనుక నుండి నడిపిస్తున్న బీజేపీ వాళ్ళకి, రేవంత్ రెడ్డికే కాదు ఇలా కోదండరామిరెడ్డికి కూడా బుద్ధి వచ్చే విధంగా సమాధానం ఇది. ఖచ్చితంగా గౌరవించాల్సిన తీర్పు ఇది. మిత్రులారా, ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ చేష్టల వల్ల, వీళ్ళ చిల్లర వేషాల వల్ల తెలంగాణ ఈ రోజు ఆగమైంది. ఇదే కోదండరామిరెడ్డి ఎమ్మెల్సీ అయినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మీద గద్దెనెక్కించిన కోదండరామిరెడ్డి నాడు చంద్రబాబు నాయుడుతో కూటమి కుట్రను తెలంగాణ మీద విసిరిండు. ఆ కుట్రలో భాగంగానే ఇలా తెలంగాణ పేరు మీద, ప్రజా పాలన పేరు మీద ఇలా తెలంగాణను ఆగం చేస్తుంది రేవంత్ సర్కార్. పిల్లలకి చదువు చెప్పే పెద్ద మనిషి కదా, గురుకులాల పిల్లలు చచ్చిపోతే ఏ రోజైనా పరామర్శించిండా? ఏ రోజైనా పోయి అయ్యో అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టిండా?
ఆయన పిల్లలు బాగుంటే మంచిగానే కదా, ఆయనకు పదవి వస్తే సంతోషమే కదా. కనుక ఈయనకు బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని పదవులతోటి పెదవులు మూసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కర్మ వెంటాడింది, చెంప మీద కొట్టినట్టు శిక్ష ఇచ్చింది.